హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో వీకెండ్ వచ్చేసింది కదా, ఎంతమంది కల్కికి టికెట్స్ తీశారనేది తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ నేను చూస్తాను నా వాయిస్ అండ్ హ్యాపీనెస్ మీరు అబ్జర్వ్ చేసుంటే, ఈ హ్యాపీనెస్ చాలా రోజుల తర్వాత లాస్ట్ మూవీ ఎప్పుడో చూశాను. సో మాట్లాడుకుందాం. ఈ లోపల నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. మీకు ఒకవేళ ఫిల్టర్ కాఫీ ఇష్టం అనుకోండి, ఈ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రమ్ అమెజాన్. మనకి 50% డిస్కౌంట్లో కూడా ఉంది. ఇదేంటంటే అగారో క్లాసిక్ ఫ్రెంచ్ ప్రెస్ కాఫీ అన్నమాట. కాఫీ అండ్ టీ మేకర్. ఇది బోరోసిలికేట్ గ్లాస్ బాడీ వస్తుందండి, విత్ స్లీవ్స్ వస్తుంది. చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది. ఒకవేళ మీకు కిచెన్లో మంచి యాడ్ ఆన్ అవుతుంది మీకు ఫిల్టర్ కాఫీ ఇష్టం అయితే కనుక. సో క్లీన్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. జస్ట్ మనం అలా తీసేసి క్లీన్ చేసేసుకోవచ్చు. మనకి దీంతో పాటు 2 ఫిల్టర్స్ వస్తాయి. అండ్ యూసెస్ కూడా చాలా చాలా సింపుల్. 600 ml ఆఫ్ కెపాసిటీ ఉంటుంది. అండ్ మనకి బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ లిడ్ స్ట్రైనర్ వస్తుంది అన్నమాట. సో అక్కడ అంతే, జస్ట్ మనం అలాగా ప్రెస్ చేస్తే, పేర్లోనే ఉంది కదా ఫ్రెంచ్ ప్రెస్ కాఫీ మేకర్. చాలా సింపుల్ అండి. ఎలా యూజ్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో దీంతో పాటు మనకి అడిషనల్గా ఒక మెజరింగ్ స్కూప్ వస్తుంది. తర్వాత ఇలా 2 మెష్లు వస్తాయి. అది తీసేసి మనం మెష్ కావాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. పొద్దున్నే ఈవినింగ్ వర్షం పడుతున్నప్పుడు, ఇప్పుడు ఇంకా వర్షాకాలం వస్తుంది కదా, సో చాలా మందికి కాఫీ నచ్చుతుంది. అలాంటప్పుడు కూడా ఈ ఫిల్టర్ కాఫీ మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా యూసేజ్ విషయానికి వచ్చేస్తే, మనం జస్ట్ ఎంత కాఫీ పౌడర్ కావాలంటే అంత కాఫీ పౌడర్ని ఈ స్కూప్తో వేసేసుకోవాలి. దేంతో వేసినా అవుతుంది అనుకోండి, వాళ్ళు ఇచ్చారు ఆ స్కూప్. తర్వాత మనం అందులో హాట్ వాటర్ వేసుకోవాలన్నమాట. తర్వాత మనం లిడ్ పెట్టేసి ఒక 3 to 4 minutes ఉంచేసాం అనుకోండి, అప్పుడు మనకి మొత్తం డికాషన్ అంతా రెడీ అయిపోద్ది. తర్వాత ప్రెస్ చేసేస్తే మనకి ఫ్రెష్గా బ్రూ అయిపోయిన కాఫీ అనేది మగ్లో రెడీ అయిపోద్ది. ఇలా హాట్ వాటర్ వేసుకోవాలి. మీకు బాగా ఎక్కువ ఘాటుగా కావాలి అనుకుంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి. పర్లేదు అనుకుంటే మీకు ఒకటి 2 సార్లు యూస్ చేస్తే మనకి ఐడియా వచ్చేస్తుంది అనమాట, ఎంత వాటర్ వేసుకోవాలి ఏంటి అనేది. ఒక 3-4 minutes ఉంచిన తర్వాత ఆ మీద పుల్ల ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే మనకి స్ట్రెయిన్ అయిపోద్ది అన్నమాట. ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు. సో కాఫీలోని ఎన్ని వెరైటీస్ అంటే, ఆ సినిమాలో కలేజాలో డైలాగ్ ఉంటుంది కదా, రకరకాల పేర్లు పెట్టి అమ్మేస్తున్నారని. సో అలా మనం బయట డబ్బులు వేస్ట్ చేయకుండా, కాఫీ ఇష్టం ఉంటే మనం మంచి కాఫీ పౌడర్ తెచ్చుకొని ఇలా చేసుకోవచ్చు. అండ్ వాటర్ వచ్చేస్తే మనం 350 degrees Celsius వరకు అది కెపాసిటీ ఉంటుంది కాబట్టి అంత వేడి నీళ్ళైనా వేసుకోవచ్చు. సో థిక్ బోరోసిలికేట్ గ్లాస్ వస్తుంది అన్నమాట. తర్వాత ఏం లేదు, ఒక గ్లాస్లోనో కప్లోనో పోర్ చేసుకొని మీకు ఎలా నచ్చితే అలా ఎంజాయ్ చేయవచ్చు. ఐస్డ్ కాఫీలా తాగొచ్చు, ఎలా అయినా తాగొచ్చు, మిల్క్ వేసుకోవచ్చు, మన ఇష్టం. సో ఇందులో మనకి 4 level ఫిల్టరేషన్ సిస్టమ్ వస్తుంది అనమాట. అదేం ఎన్ష్యూర్ చేస్తుంది మనకి ప్యూర్ బ్రూ వస్తుంది విత్ నో గ్రౌండ్స్ అనమాట. అండ్ స్పౌట్ మౌత్ వచ్చింది, అది ఈజీ పోరింగ్ ఆఫ్ లిక్విడ్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఇది చాలా కాంపాక్ట్ అండ్ పోర్టబుల్. అంతేకాకుండా దీనికి ఇదేంటి ప్లగ్ పెట్టు, ఛార్జింగ్ పెట్టు, ఏ తలనొప్పి లేదు. జస్ట్ మనం హాట్ వాటర్ అండ్ కాఫీ పౌడర్ ఉంటే మనకి కాఫీ బ్రూ చేసేసుకోవచ్చు. సో మీకు కనుక కాఫీ నచ్చితే, మీకు ఈ ప్రోడక్ట్ నచ్చిందని అనుకుంటున్నాను. సో విత్ ఇన్ less than 4 minutes యూ కెన్ బ్రూ యువర్ కాఫీ అనమాట విత్ పర్ఫెక్షన్. అండ్ ఈరోజు అన్వి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి తన కోసం కొంచెం చికెన్ తీసి దాచాను అనమాట. మొన్న అది డీప్ ఫ్రీజర్లో పెట్టి దాచాను. నార్మల్గా అయితే నేను చికెన్ అలా ఉంచాను. ఫస్ట్ టైం అందరూ మీల్ ప్రెప్ అంటున్నారు కదా అని నేను ఫ్రీజ్ చేశాను. అంత మంచి ఫీలింగ్ అయితే రాలేదు. అందుకనే ఈసారి నుంచి మళ్ళీ ఫ్రెష్ డే చేసేసుకోవాలి. కానీ ఫ్రీజ్ చేసుకున్నా పర్లేదు, మంచిగా చేస్తే. ముందు చేసేసి తర్వాత చిన్న ముక్కలు కట్ చేసేసి, ఇవి బోన్లెస్ పీసెస్ అనమాట. ఈరోజు చికెన్ 65 లాగా చేస్తున్నాను. ఎంత టేస్టీగా వచ్చిందో. ఎంత సింపుల్గా వంటలు ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. ఎక్కువ హడావిడి చేసినా అంతేం మజా రాదు అని నాకు అనిపిస్తుంది. మీకు అలానే అనిపిస్తుందా లేదో చెప్పండి. సో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే మనకి ఎప్పుడైనా ఎక్కువ యమ్మీగా ఫీలింగ్ వస్తుంది. సో లెస్ ఈజ్ మోర్ అన్నమాట. అండ్ ఈ రెసిపీ విషయానికి వచ్చేస్తే, మనం ఉప్పు, పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసేసి దాన్ని మ్యారినేట్ చేసేసి కాసేపు ఉంచేయాలన్నమాట. జింజర్ గార్లిక్ కూడా మనం కొంచెం దంచేసి వేసేసుకోవచ్చు. అంతే, చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్.
వేసి ఒక అట్లీస్ట్ మినిమం ఒక 30 మినిట్స్ అన్నా మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి చాలా చాలా జ్యూసీగా టెండర్గా ఉంటుంది. అండ్ కల్కి మూవీ నేను చూస్తాను, చాలా బాగుంది. లైక్ ఒక తెలుగు సినిమా ఇంత బాగా తీశారంటే వి ఆల్ షుడ్ అప్రిషియేట్. ఇప్పుడు రేట్స్ కొంచెం చాలా ఎక్కువ ఉన్నాయి, ఆల్మోస్ట్ టికెట్ 500 పడుతుంది. ఇప్పుడు కాకపోయినా కొంచెం ఒక వారం తర్వాత తగ్గిపోతాయి కదా టికెట్ రేట్స్, అప్పుడన్నా కూడా వెళ్ళాలి. కానీ ఈ అంటే సినిమాలు పిచ్చి బాగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా ఎప్పుడైనా ఒక్కొక్క సినిమాకే ఖర్చు పెడతాం కదా అని ఖర్చు పెట్టాలి. కానీ అండ్ ఇవి మంచి స్క్రీన్లోని మంచి సౌండ్ సిస్టంలో చూస్తేనే బాగుంటుంది. అలాగా వెయిట్ చేయలేము. వెయిట్ చేస్తే మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది, ఇన్స్టాగ్రామ్లోని స్టేటస్లోని అందరూ మనకి చూపించేసి అందులో మనకి ఆ సాటిస్ఫాక్షన్ రాకుండా చేసేస్తున్నారు అనమాట. అందుకే దానికే ఖర్చు. అండ్ ఈసారి నేను అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉండి వెళ్తే అది పోస్ట్ పోన్ అయిందనమాట. ఏమైంది ఏంటి అన్నది చెప్తాను. సో పోస్ట్ పోన్ అయింది కదా అని సడన్గా టికెట్స్ తీసేసి వెళ్ళిపోయాము. అది కూడా ఫస్ట్ రోలో ఫస్ట్ సీట్ అనమాట, A5 వచ్చింది. అండ్ మొత్తం స్క్రీన్ అంతా మీద పడిపోయింది, విత్ 3D. అంటే బీభత్సంగా సినిమాలు పిచ్చి ఉంటే కానీ చూడలేరు. అండ్ ఫైనల్లీ సినిమా అయితే చాలా చాలా బాగుంది. సో ఇప్పుడే వెళ్తే కొంచెం ఖర్చే కానీ వర్త్ ఇట్ అనమాట. ఇంకెళ్ళిన తర్వాత ఆకలి కూడా వస్తుంది కదా, ఇంకా పాప్కార్న్ అవి ఇవి కొనుక్కుంటే బోల్డ్ అండ్ డబుల్ ఖర్చు అయిపోయి అప్పుడు మళ్ళీ ఓకేలే అప్పుడప్పుడే కదా అని ఊరుకున్నాం, ఇంకేం చేస్తాం. సో కానీ మూవీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ బోల్డ్ అండ్ క్యామియోస్ ఉన్నాయి, చాలా బాగుంది. ఇంకా నేను ఎక్కువ చెప్పడానికి ఏం లేదు, చూడాలి, మస్ట్ అండ్ షుడ్గా చూడాలి. సో మీకు కనుక మూవీస్ ఇష్టం ఉంటే, సో మీలో ఎంతమంది చూశారు, మీకు ఏమనిపించింది అనేది షేర్ చేయండి. తర్వాత మనం మ్యారినేట్ చేస్తాం కదా ఒక 30 మినిట్స్, దాని తర్వాత కొంచెం కార్న్ ఫ్లోర్, ఒక ఎగ్ వైట్ మరీ ఎక్కువ వేయకూడదు. ఒక ఎగ్ ఎరగొట్టినా అందులో కొంచెం వేస్తే సరిపోద్ది అనమాట, ఎక్కువ వేస్తే మళ్ళీ టేస్టీగా ఉండదు. సో కొంచెం మనం బైండ్ చేయడానికి సరిపోయినంత వేసుకుంటే సరిపోతుంది. అలా వేసేసి ఇంకా ఇష్టం ఉంటే మనం కలర్ కూడా వేసుకోవచ్చు, బట్ కలర్ స్కిప్ చేస్తేనే బెటర్. తర్వాత బయట మనం తిన్నప్పుడు వచ్చిన టేస్టీగా ఫీలింగ్ ఇంట్లో ఎందుకు రాదు తెలుసా, అప్పుడప్పుడు మనం కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇంకా జీడిపప్పు ఫ్రై చేయం కదా, నార్మల్ ఇలా ఫ్రై చేసేస్తాం, అంత యమ్మీగా ఫీలింగ్ రాదన్నమాట. ఇలా ఒక 2 పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఇంకా ఈ కాజు కొంచెం ఫ్రై చేసాం అనుకోండి, ఆ స్మెల్ అన్నీ కూడా చాలా చాలా యమ్మీగా మనం బయట తిన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ లెవెల్కి మన రెసిపీని పట్టుకెళ్తుంది. సో ఇది కూడా సూపర్గా అనిపించింది. సో మీరు ఎవరైనా ఈ ఫ్రైస్ ఏమైనా చేసుకుంటే మెయిన్గా నాన్ వెజ్ ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేయడం అసలు స్కిప్ చేయకండి, కుదిరితే జీడిపప్పు కూడా వేసుకోండి, అప్పుడు ఇంకా యమ్మీగా ఉంటుంది. తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా మీకు బయట రెస్టారెంట్ లాగే ఫీలింగ్ కావాలి అంటే మనం చికెన్ని 2 times ఫ్రై చేసుకుంటే కూడా మనకి లోపల వరకు బాగా కుక్ అవుతుంది. అండ్ అంటే బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా అవ్వాలంటే అలా 2 times ఫ్రై చేయొచ్చు. బయట మనకి పకోడీ బండి దగ్గర వీటన్నిటి దగ్గర అదే డిఫరెంట్ అనమాట. మైసూర్ బోండా అన్ని మనం ఎలా 2 times ఫ్రై చేస్తామో ఇది కూడా అలా 2 times ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. టైం లేదు అనుకుంటే ఒకసారి మొత్తం కుక్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవచ్చు. అండ్ ఈ సింపుల్ రెసిపీ వేడివేడిగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే చేసి పెడితే వాళ్ళు సూపర్ హ్యాపీ అయిపోతారు. అండ్ స్కూల్కి వెళ్ళము ట్యూషన్కి వెళ్ళము అని గోల్ లేకుండా కొంచెం చేస్తారన్నమాట. అండ్ ఈ మధ్యన వైబునాన కిచెన్లోని ఏవైనా వాడాలంటే తలనొప్పి అయిపోయింది. ఇలా ఎయిర్ ఫ్రైయర్ పెట్టి నా గ్రైండర్ వేసిన మిక్సీ వేసిన ఏం వేసినా ఇంకా అది ఆపొద్దు అంటున్నాడు. అలాగది అవుతానే ఉండాలంటున్నాడు అనమాట. ఇంకా వాడు పడుకున్నప్పుడు చూసుకొని చేసుకోవాల్సి వస్తుంది. మొన్న నేను బాదం ఫ్రై చేశాను, గుర్తుందా, ఎయిర్ ఫ్రై చేశాను, చాలా నచ్చింది ఇంట్లో అందరికీ. సరే అని చెప్పి బోల్డ్ అనే నట్స్ అన్నీ ఉండిపోయి ఇంట్లో, నార్మల్గా అలా ఉంటే తినట్లేదు, ఇంకా లడ్డు చేయాలి అది చేయాలి ఇది చేయాలి అనుకుంటే అసలు కుదరట్లేదు అన్నమాట. సరే అని చెప్పి ఇంకా అన్ని ఫ్రై చేసి డబ్బాల్లో పెట్టేసి ఉంచేసాను. సో అటు వెళ్ళినప్పుడు ఇటు వెళ్ళినప్పుడు అలా చిరుతిండిలాగా తినడానికి బాగుంది. మెయిన్ ఇంట్లో ఉన్నవి కంప్లీట్ అవ్వాలి ఫస్ట్, అది మెయిన్ ఫోకస్ అన్నమాట. అందుకని ఇక్కడైతే నేను సన్ఫ్లవర్ సీడ్స్, ఇది సన్ఫ్లవరేనా, ఇది ఎప్పుడు డౌటే నాకు. సన్ఫ్లవర్ సీడ్స్ ఎంత టేస్టీగా ఉంటాయో, పంకిన్ సీడ్స్ కన్నా సన్ఫ్లవర్ సీడ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ అలా తినేయడానికి కూడా బాగుంటాయి. ఎంత బాగా ఫ్రై అవుతుందో ఎయిర్ ఫ్రైయర్లోని, అక్కడ అలా నించొని గంట సేపు చేయాల్సిన పనే లేదు, క్విక్గా అయిపోతుంది.
బాగా అనిపిస్తుంది. సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి కొంచెం హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇంకా బోల్డ్ అని ఫ్రై చేశాను. ఓట్స్, పీనట్స్, తర్వాత ఈ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా ఫ్రై చేసి ఇలా డబ్బాల్లో ఉంచుతాను. సో దట్ అటు వెళ్ళినప్పుడు ఇటు వెళ్ళినప్పుడు కొంచెం తింటే కొంచెం హెల్త్కి మంచిది. ఇది తిన్నప్పుడు మనం ఇంకా ఆ బిస్కెట్ అని అదని ఇదని నోట్లో వేయం కదా, సో దానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ మీలో ఎంతమంది కల్కి మూవీ చూశారు అనేది షేర్ చేయండి. అండ్ నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.